Good morning, student. What is the first lesson? The snake and the mirror. In this unit divided into 3 sessions, already I said. First one is the snake and the mirror. Who is the speaker of this lesson? Doctor. Narrator. See first glossary part. Full-blooded, strong, meager, small in quantity, solitary, single, waist, a garment worn under a shirt or piece of underwear. Gable, upper part of a wall below a sloping roof. Parting, a line on a person's head where the hair is divided with a comb. Pace, to walk up and down many times. Third, a dull sound made when a heavy object falls. Wriggle, moved by twisting and turning. Slithered, moved, glided. At closer quarters, from a short distance away. ఈ మీనింగ్స్ అన్నీ కూడా నేను లెసన్ చెప్తున్నప్పుడు మీకు తెలుగులో కూడా మీనింగ్స్ చెప్పాను. ఓకేనా, అండర్లైన్ చేసుకోండి. హుడ్, అన్ expanded part of a snake's head. Molten, heated to a very high temperature. Lurk, be about, lie in a wait. Mascara, a substance put on eyelashes to make them look dark and thick. Vermilion, bright red in color. I was no image cut in granite. The doctor no longer stood there like a statue, a man of flesh and blood, a normal man, ready, not pleasant, sprinter, a fast runner, taken with, attracted by. Okay, should learn the meanings. Answer the following questions. See, the doctor heard a sound coming from above 3 times. What was it? డాక్టర్ బుక్స్ చదువుతున్నప్పుడు ఆ సంథింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల బుక్స్ చదువుతున్నప్పుడు తను ఏదో వర్క్ చేసుకుంటున్నప్పుడు 3 times సౌండ్ వినిపించింది మా అండ్ తను అనుకుంటాడు కదా, వాట్ ఈస్ ద సౌండ్, అండ్ సౌండ్ ఆల్సో ఫెమిలియర్ సౌండ్, తెలిసిన సౌండ్ లాగా ఉంది అని చెప్పేసి థింక్ చేస్తాడు. గుర్తుందా? డూ యూ రిమెంబర్? Yes. What was that? That is nothing but snake. Snake చేసేటువంటి బుస్ బుస్ సౌండ్. Why did the doctor sit like a stone? ఎందుకు కూర్చున్నాడు? పాము మన ఒంటి మీద మెడ చుట్టూ చేయి చుట్టూ చుట్టుకుంటే రాయలాగా కూర్చోకుండా డ్యాన్స్ చేస్తామా? What made the doctor forget his fears and have a sense of relief? ఏం చేశానన్న తన యొక్క భయం పోగొట్టుకోవడానికి, రిలీఫ్ అవ్వడానికి? See, the snake admire its beauty, yes or no? Pick the lines from the passage in support of your answer. పాము తన మిర్రర్లో చూసుకున్నప్పుడు తన యొక్క బ్యూటీకి హ్యాపీగా అడ్మైర్ అయిపోయిందా? Why did the doctor want to marry a woman doctor? What kind of woman doctor would he like to marry? ఎందుకు డాక్టర్ని పెళ్లి చేసుకోనుకున్నాడు అండ్ ఎలాంటి డాక్టర్ని పెళ్లి చేసుకోనుకున్నాడు? డాక్టర్ని ఎందుకు పెళ్లి చేసుకోనుకున్నాడు మా? బాగా సంపాదించవచ్చు అని. ఎలాంటి డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాడు మా? బాగా లావుగా ఉన్నటువంటి, బాగా ధనవంతుడైనటువంటి డాక్టర్ని. ఎందుకని? వన్స్ ఏదన్నా వెన్ హీ డిడ్ మిస్టేక్స్ దెన్ పరిగెత్తి రన్ చేస్తే తన దగ్గర నుంచి ఎస్కేప్ అవుతే తన్ని పట్టుకోకుండా ఉండాలి అంటే డాక్టర్ లావుగా ఉండాలని. వైఫ్, వాట్ డిడ్ ద డాక్టర్ థింక్ అబౌట్ ద స్నేక్ వెన్ ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్? తను స్నేక్ మిర్రర్లో చూసుకున్నప్పుడు డాక్టర్ థింక్ ఎలా ఉంటుంది? థింకింగ్ పక్కన పెట్టు, దేవుడా అని చెప్పేసి పరిగెత్తి పారిపోతారు. వై డిడ్ ద డాక్టర్ రన్ టు హిస్ ఫ్రెండ్స్ హౌస్? డిడ్ ద స్నేక్ వాంట్ టు హార్మ్ ద డాక్టర్? వై ఆర్ వై నాట్? ఎందుకు ఇప్పుడు స్నేహితుల ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు? అదేమన్నా స్నేక్ ఏమన్నా హార్మ్గా బిహేవ్ చేసిందా? నెక్స్ట్ Here is a list of sentences from the story. Tick the sentences that tell you that the doctor was afraid of the snake. Once డాక్టర్ కానీ భయపడినట్లయితే అది స్టేట్మెంట్కి టిక్ పెట్టాలండి నాన్న. సెంటెన్స్, ఐ డిడెంట్ ట్రెంబుల్, ఐ డిడెంట్ క్రై అవుట్. తను భయపడలేదు, నిజంగా బయటికి ఏడ్చలేదు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? యాక్చువల్లీ తను చాలా భయపడ్డాడు అండ్ చాలా ఏడ్చేశాడు. ఎక్కడ? ఇన్సైడ్.
ఏం మేడం ఇన్సైడ్ అంటున్నారు, రేస్ గుర్రం గుర్తు అనుకుంటున్నారా? కాదు కాదు, మన గుర్రమే, డాక్టరే. ఓకేనా? ఎందుకని బయటికి ఎక్స్ప్రెస్ చేశాననుకో ఏమవుతుంది, ఆటోమేటిక్గా పామ్ కాటేసేస్తుంది. సో దట్స్ వై ఎక్స్ప్రెస్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు. అందుకని ఏం చేస్తాను, లోపల మాత్రమే భయపడ్డాడు. ఐ సాట్ హియర్ హోల్డింగ్ మై బ్రీత్. పామ్ తను చైన్ చుట్టుకున్నప్పుడు బ్రీత్ను కొంచెం అలా హోల్డ్ చేసి కూర్చోన్నాడు. ఐ ఫర్గట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ అట్ మై సెల్ఫ్. కాదు, మర్చిపోకుండానే వేస్తాడు. హోల్డింగ్ మై బ్రీత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. తర్వాత లేగానే గట్టిగా బ్రీతింగ్ తీసుకున్నాడు. ఐ లెఫ్ట్ ఇన్ టు ద యార్డ్ అండ్ ran for all I was worth. I don't claim that it was the first snake that had ever looked into a mirror. ఏమో ఇంతమంది స్నేక్స్ మిర్రర్లో చూసుకున్నాయేమో మనకు తెలియదు కదా నాన్న, బట్ ఇట్ వాస్ ద ఫస్ట్ వన్ we heard. Okay, see, complete this one. And second one also, see, tick the correct meaning of the words underlined below. కింద ఉన్నటువంటి కరెక్ట్ మీనింగ్కి అండర్లైన్ టిక్ చేయండి. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్, ఆర్ ద హౌస్ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆర్ ద హౌస్ వాజ్ నాట్ లిట్ అప్. విచ్ వన్? ఫస్ట్ వన్. ద ఎర్నింగ్స్ వర్ మీగర్, స్మాల్. ఓకే. ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సాలిటరీ బ్లాక్ కోట్. లెసన్లో వన్ సాలిటరీ సింగిల్. ఓకే, ఈ మీనింగ్స్ అన్నీ కూడా గ్లాసరీలో ఉన్నాయమ్మా. I made another earth-shaking decision. The room was surrounded by darkness, full of. Some thief had removed most of my things. లాస్ట్ దొంగ కొన్ని తీసుకొని కొన్ని ఉంచేస్తారు కదా, ఉంచిన వాటిల్లో ఒక్కటి మిగులుతుందంటే అన్నీ తీసుకెళ్ళిపోతారు. ఓకే, కంప్లీట్ దట్ వన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నోటీస్ దట్ అండర్లైన్ వర్డ్. ఓకేనా? సడన్లీ దేర్ కేమ్ ఏ డల్ థర్డ్ యాజ్ ఇఫ్ ఏ రబ్బర్ tube had fallen to the ground. That means a low dull sound. Here is a list of words on. Yes. Say what these words mean. Refer to a dictionary. Dictionary search చేసి ఈ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకోండి. అండ్ ఈ వర్డ్స్ కూడా రిలేటెడ్ టు సౌండ్స్. బ్యాంగ్ సౌండ్స్ ఎక్కడ వింటాం మనం, మీనింగ్ ఏంటి? క్లాంగ్ సౌండ్, బజ్ సౌండ్, రింగ్ సౌండ్. ఓకేనా? ఎగ్జాంపుల్ కొన్ని చెప్తే ఇంటి బెల్ అండ్ ఎలక్ట్రిసిటీ సౌండ్స్. ఓకేనా? కొన్ని డప్పుల్ సౌండ్స్, అలా డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి కదా. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ డిక్షనరీ చూసి మీనింగ్స్ రాసేసేయండి. ఓకేనా? నెక్స్ట్, యూజ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్స్ టు కంప్లీట్ ద స్టోరీ. ఆ లింకర్ మే బీ యూజ్డ్ మోర్ దాన్ వన్స్. నేను కింద ఇచ్చేమో యాజ్ ఇఫ్, బట్, హూ, ఇక్కడ వెన్, విచ్, సో, వైల్. యాజ్ ఇఫ్, బట్, హూ, వెన్, విచ్, సో, వైల్. ఇవి వచ్చినటువంటి లింకర్స్. ఓకేనా? ఈ లింకర్స్ అనేది మోర్ దాన్ వన్స్, ఒకసారి కంటే ఎక్కువసార్లు కూడా వాడచ్చు. ఈ పారాగ్రాఫ్ మొత్తం ఒకసారి రీడ్ చేసి స్టోరీ మొత్తం, ఓకేనా, ఏ వర్డ్ ఎక్కడ వస్తుందో ఫిల్ చేసేసేయండి. ఓకే. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ దిస్ వన్ గ్రామర్ పార్ట్. వీ హ్యావ్ టు యూజ్ వర్డ్, సో discuss in that. Okay, see, phrasal verbs. Some phrasal verbs they have given. Look at the following phrasal verbs and their meanings. Take out, set up, take off, lie down, take time off, look into, look at, get up, change into, leave behind. Okay, take out, to remove something from inside. Set up, to arrange for something, to happen, to start. Take off, to remove. Lay down, to take rest. Take time off, to take some time for something. To observe keenly. Look at, to have a look something. To wake up, to turn into. Leave behind, to have something as a token of memory or gift. ఓకేనా? ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్ నేర్చుకోండి. మీన్స్ ఫ్రేజల్ వర్బ్స్ అడిగితే మీకు పక్కన ఉన్నటువంటి మీనింగ్ చెప్పాలి. ఓకే, నేను చెప్తాను ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి, వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. లెసన్ చెప్తున్నప్పుడు మీకు 1 or 2 ఫ్రేజల్ వర్బ్స్ చెప్పినట్టు కాఫ్ అలాంటివి ప్రిపోజిషన్ యాడ్ చేసి ఒక 2 కాంబినేషన్. ఓకే, నేను చెప్తానన్న ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి. ఓకేనా? ఆ ఫ్రేజల్ వర్బ్స్ వారి యొక్క మీనింగ్స్ యూజ్ చేసి ఈ కింద
బ్లాంక్స్ని ఫిల్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ రైటింగ్ పార్ట్. రైట్ ఏ డిస్క్రిప్టివ్ ఎస్సే ఆన్ ఎనీ అన్యూజువల్ ఆర్ హ్యూమరస్ ఇన్సిడెంట్ యూ మే హ్యావ్ విట్నెస్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. మీరు విట్నెస్గా ఉన్నవి కానీ, మీకు ఎక్స్పీరియన్స్ అయినవి కానీ, కొన్ని హ్యూమరస్ కానీ, అన్యూజువల్ కానీ, మీ లైఫ్లో జరిగినవి కానీ, పక్కన ఎవరైనా విన్నవి కానీ రాయాలన్న. ప్రిపరేషన్ ఫర్ ఏ పోస్టర్. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేది రైటింగ్ పార్ట్లో నేను చెప్పినట్లుమా, ఎనీ హ్యూమరస్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగి ఉంటే, ఆర్ పక్కన ఎవరి లైఫ్లో జరిగిండే వినింటే అది ఏదన్నా ఒక ఎస్సే లాగా డిస్క్రిప్టివ్ రాసేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రిపరేషన్ ఫర్ ఏ పోస్టర్. కింద ఇది చూసారా, ఇది ఒక పోస్టర్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఈ రకంగా మీరు వేరే ఏదైనా టాపిక్ తీసుకొని ఒక పోస్టర్ని ప్రిపేర్ చేయండి. ఓకే. ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ అన్న వన్ వర్క్ చూడమ్మా. ఆల్రెడీ ఒక టాపిక్ వాళ్ళే ఇచ్చారు, దీనికి పోస్టర్ని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ పోస్టర్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో బై అరేంజింగ్ ఏ ప్రాపర్ సీక్వెన్స్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక పోస్టర్ అనేది తయారు చేయండి మా. థీమ్ హ్యూమర్, ఒకేషన్ ద లాటర్ డే, కేటగిరీ స్టోరీస్, సాంగ్స్, పోయమ్స్, ఎస్సేస్ అండ్ కార్టూన్స్, బెస్ట్ కామిక్ రైటర్ అవార్డు, ప్రైజ్ అమౌంట్ 10,000, కాంటాక్ట్ నెంబర్, డెడ్లైన్ 9th, ఇష్యూడ్ బై టార్గెట్ ఆడియన్స్. ఏం లేదు నాన్న, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వినైన వాళ్ళకి అమౌంట్, పార్టిసిపేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్, అప్లై చేయడానికి లాస్ట్ డేట్, దాన్ని ఇష్యూ చేసిన వాళ్ళంటే అడ్రస్, అంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీరు బేస్ చేసుకొని పోస్టర్ తయారు చేయండి మా. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ అన్న.